రాష్ట్ర అభివృద్ధికి న్యాయవాదుల పాత్ర. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక నంద్యాల పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు శనివారం జరిగిన నంద్యాల జిల్లా టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం అయినట్లు సభ అధ్యక్షులు వెదుర్ల రామచంద్రారావు తెలిపారు. లీగల్ సెల్ సమావేశానికి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి, జిల్లాలోని 7 నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం వ్యూహం సిద్ధం చేయాలని న్యాయవాదులకు సూచించారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా న్యాయవాదులు పాల్గొన్నారు. గౌరంగరెడ్డి గారికి, భూమా అఖిలప్రియ గారికి, బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి, ఎన్ఎండి ఫరూక్ సార్, వివిధ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి సీనియర్ అండ్ జూనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు నా నమస్మాంజలు. ఈరోజు సైకో పోవాలి సైకిల్ రావాలని నినాదాన్ని, ఈ స్లోగన్ను మన కళ నిజం కాబోతుంది. ఒక 3-4 నెలల్లో మనం అందరం కష్టపడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సీనియర్లు అందరూ కూడా చెప్పారు, జగన్ పాలనలో చాలా అరాచకాలు ఎక్కువైనాయి. ఈ అరాచకాలను అడ్డుకోవాలంటే మనలాంటి న్యాయవాదులందరూ ముందుకు ఉండాలి. ప్రతి న్యాయవాది కూడా క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్కు ఈ అరాచకాల గురించి చెప్తే వాళ్ళు పబ్లిక్లకి కూడా తీసుకెళ్తారు. మనం చేయాల్సిన పని ఇది. నెక్స్ట్, ఎలక్షన్ మానిటరింగ్ ఏ విధంగా చేయాలి. ఎలక్షన్ మానిటరింగ్కు ప్రతి అసెంబ్లీ ఇన్ఛార్జికి 2-3 న్యాయవాదులు ఆఫీసులో కూర్చొని మానిటరింగ్ చేయడం ఫస్ట్. ఏదైనా ఒక వ్యక్తి, ఒక ఎస్ఐ కానీ, సిఏ కానీ, ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ తప్పు చేస్తుంటే దాన్ని ఇమ్మీడియట్గా టైప్ చేసి మ్యాటర్ను ఎలక్షన్ కమిషన్కు మనం పిటిషన్ పెట్టడం. దానివల్ల మనకు అక్కడ ఉండే అభ్యర్థికి మనకు న్యాయం జరుగుతుంది, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోబడుతుంది. కొంతమంది వైకాపా పాలనలో అపాయింట్ అయిన వీళ్ళు ఎస్ఐలు, సిఏలు ఉంటారు. వాళ్ళు అడ్డదిడ్డంగా వన్ సైడ్ చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పిటిషన్లు పెట్టుకుంటా మానిటరింగ్ చేయాలి. అలాగే ఒక 2-3 అడ్వకేట్లతో అభ్యర్థి ఆఫీసులో కూర్చొని టైపింగ్ చేస్తూ ఈ మ్యాటర్స్ అన్నీ, అన్యాయాలు జరిగేటవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటే మన అభ్యర్థికి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి బూత్లను కూడా అడ్వకేట్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఏరియాలలో కూడా మానిటరింగ్ చేసుకొని, అడ్వకేట్ ఉంటే అక్కడ పోలీసులకు, మిగతా ఆఫీసర్లకు భయం ఉంటుంది. కాబట్టి ఇది కూడా బూతుల పర్యవేక్షణ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అడ్వకేట్ ఉంటే అక్కడ భయం ఉంటుంది. ఎవరు కూడా ముందుకు వచ్చి అన్యాయాలు చేయకుండా, సైక్లింగ్ చేయకుండా ఇంకొకటి మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వహించి మన అభ్యర్థి గెలిచేలాగా ప్రతి నియోజకవర్గంలో పాటుపడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ